టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. కానీ విజయ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా స్టెప్ యాక్షన్ థ్రిల్లర్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టారు. దీంతో పాటు 2 చిత్రాలు కూడా విజయ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబోలో 3 ఏళ్ల క్రితం ఓ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం గుర్తుందా? పాల్కన్ క్రియేషన్ సంస్థ ఈ మూవీని ప్రకటించి 2022లో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు కూడా చేసింది. కానీ సెట్స్ పైకి వెళ్లలేదు. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఆ సినిమా ఉంటుందేమోనని అంతా అనుకున్నారు. ఇంతలో సుకుమార్ చరణ్ మూవీని అనౌన్స్ చేశారు. అయితే పాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఇప్పుడు విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష్ సినిమా వస్తుంది. అయితే గమ్ గమ్ గణేష్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ సుకుమార్ కాంబోలో సినిమాపై నిర్మాత గారు స్పందించారు. ప్రస్తుతం విజయ్ సుకుమార్ బిజీగా ఉన్నారని చెప్పారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్ మూవీ చేయనున్నారని తెలిపారు. అది పూర్తయిన తర్వాత విజయ్ తో సినిమా ఉంటుందని వెల్లడించారు. ఆ ప్రాజెక్టు తప్పక ఉంటుందని చెప్పి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు.